Hi guys, welcome to Nextgen Networks. Today my topic వచ్చేసరికి jumping statements. So jumping statements is the one of the type of control statements. Okay, last class లో మనం control statements లో conditional statements తెలుసుకున్నాం, అలాగే looping statements తెలుసుకున్నాం. సో ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసరికి jumping statements. సో jumping statements లో divides into three. So pass, break, continuous. పాస్, బ్రేక్, కంటిన్యూస్. సో ఇది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి జంపింగ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ పాస్ గురించి తెలుసుకుందాం. సో పాస్లో ఒక కండిషన్ ఇచ్చుకుందాం, ఇఫ్ ట్రూ పాస్ అని ఇచ్చాను. పాస్ అంటే ఏంటంటే ఇగ్నోర్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ నేను ఒక స్టేట్మెంట్ రాద్దాం అనుకున్నాను. ఈ స్టేట్మెంట్ నేను మర్చిపోయాను. సో నేను మర్చిపోయి లాస్ట్లో రాసుకున్నాను కదా అని అనుకున్నాను. సో అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఇఫ్ ట్రూ పాస్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా? పాస్ మీన్స్ ఇగ్నోర్ చేసిన దాన్ని రాస్తాం. నెక్స్ట్ బ్రేక్ ఏ ఈక్వల్స్ టు దుర్గా జైలేషన్ ఇచ్చాం. సో ఏ ఈక్వల్స్ టు దుర్గా జైలేషన్ ఇచ్చినప్పుడు చూడండి, ఫర్ లూప్ యూజ్ చేసాం. ఫర్ ఐ ఇన్ ఏ, సో ఏలో ఉన్న ఈ డేటా అనేది ఐలోకి వెళ్ళింది. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు జే, ఇఫ్ ఐ ఈక్వల్స్ టు జే. సో బ్రేక్ ఎక్కడ అవుతుందండి? ఇక్కడ అవుతుంది, చూడండి, జగదీష్. సో బ్రేక్ అంటే ఏంటంటే టెర్మినేటింగ్, ఓకేనా? బ్రేక్ అంటే ఏంటి? టెర్మినేటింగ్. సో ప్రింట్ ఐ. సో ఇక్కడ ఏమైంది? ఈ దుర్గా జగదీష్ అనేది ఎక్కడ బ్రేక్ అయింది? జే దగ్గర బ్రేక్ అయింది. సో జే కదా ఇచ్చాను. సో జగదీష్ అనేది మొత్తం బ్రేక్ అయింది. సో బ్రేక్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ ఐ. అప్పుడు ప్రింట్ ఐలో ఏముంది? దుర్గా జగదీష్ మొత్తం ఉంది. సో ఇక్కడ మనం మధ్యలో బ్రేక్ యూజ్ చేశాం కాబట్టి మన జే అనేది ఏమవుతుంది? బ్రేక్. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? డియు ఆర్ జిఏ దుర్గా, ఓకేనా? సో అంటే ఇది మొత్తం ఏమైంది? టెర్మినేట్ అయిపోయింది. సో అంటే బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిపోయిన వల్ల ఏమొస్తుందంటే ఫర్ ఐ ఇన్ ఏ ఇఫ్ ఐ ఈక్వల్స్ టు జే ఇచ్చినప్పుడు ఈ జే అనేది బ్రేకప్ ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏమిద్దాం? సో ఈ ఇద్దాం. సో ఈ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది టెర్మినేట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? డియుఆర్జిఏ జేఏ జిఏ డి. సో అంటే ఇది ఇలా టెర్మినేట్ అయిపోయింది, ఓకేనా? సో బ్రేక్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్ టెర్మినేట్ చేయడానికి బ్రేక్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూస్ చూడండి ఒకసారి. కంటిన్యూస్ పేర్లోనే ఉంది. సో ఐ ఈక్వల్స్ సేమ్ ఇక్కడ కూడా దుర్గజేషన్ ఇచ్చాను. సో ఫర్ ఐ ఏలో ఉన్న డేటా మొత్తం ఐలోకి అయింది. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు ఆర్. సో ఇక్కడ కంటిన్యూస్ అంటే ఏంటంటే స్కిప్, ఓకేనా? కంటిన్యూస్ అంటే ఏంటంటే స్కిప్. సో అప్పుడు ప్రింట్ ఐ. సో ఇప్పుడు చూడండి, ఏలో ఉన్న దుర్గజేషన్ ఐలోకి వెళ్ళింది. ఐ ఈక్వల్స్ టు ఆర్ అంటే ఇక్కడ ఆర్ లెటర్ అనేది స్కిప్ అవుతుంది. స్కిప్ అయ్యి కంటిన్యూ అంటే స్కిప్ అయ్యి ప్రింట్ ఐ అన్నారు. అప్పుడు ఏమవుతుంది? డి యు జి ఏ జే ఏ జి ఏ డి ఈ ఈ ఎస్ హెచ్. సో చూడండి, ఇక్కడ ఆర్ అనేది స్కిప్ అయిందా? ఆర్ అనేది స్కిప్ అయింది కదా. సో మనం జంపింగ్ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాం. చూడండి, పాస్ అంటే ఏంటంటే ఇగ్నోర్. ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ మనం మర్చిపోయినా రాసుకోలేకపోయినా రాసుకోవడానికి దాన్ని పాస్ అనేది యూజ్ చేస్తాం, ఓకే? పాస్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్లో టెర్మినేట్ చేయడానికి, సో బ్రేక్ చేయడానికి మనం బ్రేక్ అనేది యూజ్ చేస్తాం, టెర్మినేటింగ్. సో కంటిన్యూస్ ఎక్కడికి యూజ్ చేస్తామంటే ఏదన్నా ఒక వర్డ్ని కానీ ఎలిమెంట్ కానీ ఏదైనా స్కిప్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే కంటిన్యూస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, ఓకేనా? ఇది జంపింగ్ స్టేట్మెంట్స్. దీన్ని ప్రాక్టికల్గా కూడా నేను చేసి పెడతాను. సో షార్ట్స్లో పెడుతున్నాను. ఈ వీడియో ఎవరైతే పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో క్లాసులుగా డివైడ్ చేసి పెడుతున్నాను. సో నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.